హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే కనుమ పండుగ స్పెషల్ అండి. గారెలు అండ్ చికెన్ కదా. నేనైతే రోట్లో రుబ్బిన పిండితో గారెలు అయితే చూపించబోతున్నానండి. పల్లెటూరు స్టైల్లో రోట్లో రుబ్బిన పిండితో గారెలు, అది కట్టెల పొయ్యి మీద గారెలు అయితే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుందండి. మీతో పాటు నేను కూడా ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నానని, చాలా బాగా వచ్చింది. అలాగే ముందుగా అయితే నైట్ పడుకోబోయే ముందు అయితే ఇంకా మినపప్పు అయితే నానబెట్టేసుకున్నామండి. ఇంకా పండగ ఏ పండగకి వచ్చినా రాకపోయినా సంక్రాంతికి అయితే అందరు ఆడపిల్లలు పుట్టింటికి అయితే వస్తారు కదా. నేను కూడా అలాగే వచ్చానండి. ఇంకా మినపప్పు అండి, రాత్రంతా అమ్మ మినపప్పు అయితే నానబెట్టింది. ఇంకా మార్నింగ్ అయితే రోట్లో అయితే రుబ్బుతుందండి. ఇప్పటి ఉన్న రోజుల్లో అయితే ఎక్కువ మంది గ్రైండర్లకి మిక్సీలకి అయితే అలవాటు పడిపోయాం కదా. కానీ మా ఇంట్లో ఇప్పటికీ ఇడ్లీ పిండి గారెల పిండి రోట్లోనే రుబ్బుతుంది మా అమ్మ. ఇంకా రోట్లో అయితే రుబ్బుతుందండి. ఒక వాయి అయితే అయిపోయింది, ఇంకొక వాయి అయితే రోట్లో అయితే రుబ్బుతుంది గారెల పిండి. మనం కట్టెల పొయ్యి మీద చేసుకున్న గారెలు కానీ చికెన్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పాతకాలం రోజులే చాలా చాలా నచ్చుతాయి. అండ్ మనం సంక్రాంతికి పల్లెటూర్లు వచ్చినప్పుడైతే ఎక్కువ శాతం అన్నీ కట్టెల పొయ్యి మీదే పిండి వంటలన్నీ ఎక్కువ శాతం కట్టెల పొయ్యి మీదే చేస్తారండి. సంవత్సరానికి ఒక్కసారైనా అలా కట్టెల పొయ్యి మీద చేసుకొని ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా మినప్పిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానిలో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అండి, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా మరిగిపోతుంది. వెలిగించి ఆయిల్ అయితే పోసేసుకున్నామండి. ఇప్పుడు దానిలో గారెలు అయితే వేస్తున్నాను. చూసారు కదా, చకచకా వేసేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద కాబట్టి అవి కూడా చకచకా పైకి అయితే వచ్చేస్తున్నాయి. చూసారు కదా, నా స్టైల్లో అన్ని రోట్లో రుబ్బిన పిండి, అన్ని కట్టెల పొయ్యి మీద గారెలు టేస్ట్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ అండి. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. చూసారు కదా, గారెలు ఒక పక్కన వేస్తూనే ఉన్నాము, ఒక పక్కన తింటూనే ఉన్నామండి. గారెలు కూడా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీ ఇంట్లో అయితే ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకైతే గబగబా అయితే వేస్తున్నాను. చాలా రోజుల తర్వాత అండి, చాలా రోజులు కాదు, చాలా నెలల తర్వాత అయితే ఇలా అయితే చేస్తున్నానండి. ఎక్కువ శాతం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే ఏదో ఒకటి ట్రై చేస్తానండి ఇలా కట్టెల పొయ్యి మీద. మనకంత కట్టెల పొయ్యి అంత అయితే లేదు కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కట్టెల పొయ్యి ఉంటుంది. నీళ్ళు అనేది కట్టెల మీదే కాగబెడతారు కాబట్టి ఉన్నాయి. ఇంకా గారెలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకైతే వేయటం కూడా అయిపోయాయండి. అలాగే మన ఛానల్ చూస్తే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. అందరికీ మళ్ళీ ఒకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.